జై శ్రీరామ్. శ్రీరామచంద్ర భక్తులు అందరికీ అలాగే హిందూ బంధువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మనం ఏలూరు 29వ డివిజన్ లంకపేట 4వ రోడ్లో 5 రోజుల క్రితం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతా సమేత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చాలా బాగా అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయము హరిజనవాడలో ఉంది. అంటే ఇక్కడ రామాలయం నిర్మించి చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆ రాముల వారి అనుగ్రహంతో ఇక్కడ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన అనేది జరగడం జరిగింది. మీ అందరికీ తెలియపరిచేది ఏమంటే ఈ యొక్క దేవాలయంలో ఈ యొక్క స్వామివారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాల కోసం మీరందరూ పెద్ద మనసు చేసుకొని దేవాలయం దర్శించి సీతారాముల అనుగ్రహం పొందండి. అలాగే స్వామివారికి మీ వంతుగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరందరూ సహకరిస్తారని చెప్పి అందరికీ నేను హిందూ బంధువులందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ముఖ్యమైన తిథుల్లో కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు నేను మీ అందరికీ తెలియపరుస్తాను. జై శ్రీరామ్. 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 చూశారు కదా, ఈ దేవాలయము నిర్మించి సుమారుగా 15 సంవత్సరాలు అయిందండి. అయితే నేను ఎప్పుడు అటువైపు వెళ్ళినా దేవుడు ఉన్నాడేమో అని అనుకునేవాడిని. అయితే ఇటీవల నాకు తెలిసింది ఇన్ని సంవత్సరాలు ఇక్కడ దేవాలయం కట్టిన అందులో మన శ్రీరామచంద్రులు లేకపోవడం చాలా వెలితి. మరెందుకనో ఆ రాముడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులతో ఒక కమిటీగా ఏర్పరిచి వాళ్ళందరూ ముందుకొచ్చి తలా ఇంత సహాయ సహకారాలు అందించుకొని ఈ యొక్క దేవాలయంలో శ్రీ సీతా సమేత రామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన తలా కొంచెం చందాలుగా వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా దిగ్విజయంగా అందరూ సహకారాలతో నిర్వర్తించడం అయింది. అలాగే అయితే అక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఏదైతే 15 సంవత్సరాల తర్వాత అందులో రాముడు సీతారాములు లక్ష్మణ ఆంజనేయ స్వామి వచ్చారంటే అక్కడ భక్తులకి వారి యొక్క చలన చూపు కలగబెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మరైతే ఈ యొక్క కార్యక్రమం అయితే దిగ్విజయంగా జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అందరూ కలిసి కమిటీగా ఏర్పడి ఉన్నారు. కానీ అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను కాయ కష్టం పని చేసుకునేవాళ్ళు, అంటే కాయ కష్టం మీద ఆధారపడి బతికే వాళ్ళే. వాళ్ళందరూ ఒకరోజు పనికి వెళ్ళకపోతే వాళ్ళకు ఆ రోజు గడవని పరిస్థితి, కూలికి వెళ్ళకపోతే వాళ్ళకి కడుపు నిండే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ వాళ్ళకి అంత శక్తి లేదు. ఈ యొక్క రామాలయంలో ప్రతిరోజు దీప నైవేద్యాలకు పెట్టేంత శక్తి వాళ్ళకు లేదు. ఎవరైనా దాతలు ముందుకు రాకపోతారా, తల ఒకంత విరాళం ఇవ్వకపోతారా, మా రాముణ్ణి మేము ఎటువంటి లోటు లేకుండా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో మేము గ్రాండ్గా కాకపోయినా కాస్తంత ఉన్నంతలో వాళ్ళు చేసుకోలేమా అని ఒక కోరికతో ముందుకొచ్చారు. అందుకనే ఇంకా ఈ దేవాలయంకి ఇంకా మేము బ్రాహ్మణుని కూడా మాట్లాడలేదు. ఎందుకంటే బ్రాహ్మణుని మనం ఒక పంతులు గారిని పిలిచి మనం ప్రతిరోజు పూజ చేయాలంటే ఆయనకు కూడా ఎంతో కొంత మనం ఒక రుసుమని ఇవ్వాలి. కాబట్టి తర్వాత ఇక్కడ పూజలు ఏమన్నా మనం చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చుట్టుపక్కల గట్టిగా చందాలు ఇస్తారేమో కానీ ఆ సమయానికి ఇస్తారేమో కానీ ప్రతిసారి అంటే ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక హరిజనవాడలో ఉంది. మనందరం పెద్ద మనసు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కోదండ రామాలయాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకొని మీ అందరూ కూడా ఈ యొక్క రామాలయానికి మీ వంతుగా ఏదన్నా
కొంత విరాళంగానిస్తే గనక అక్కడ పంతులు గారికి జీతం ఇవ్వడానికి, అదేవిధంగా ధూపదీప నైవేద్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనందరం కలిస్తే ఈ యొక్క రామాలయము ముందుకెళ్తుంది. అలాగే ఇలాంటిదే ఆ సమీపంలో మరొక రామాలయం నిర్మాణం చేయాలని గత 15-20 ఏళ్ళుగా అనుకుంటూ ఉన్నారు. కానీ ఎందుకో ప్రభుత్వం సహకరించట్లేదు అనిపిస్తుంది. ప్రభుత్వం ఏమైనా సహకరిస్తే గనక అక్కడ కూడా ఆ యొక్క హరిజనవాడలో మరొక మంచి రామాలయము వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన హిందూ ధర్మం మనం కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకి హిందూ సనాతన ధర్మం గురించి తెలియాలంటే మనకు పూర్వంలో ఉన్నట్టు ప్రతి ఒక్క గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నూతనంగా రామాలయాలు నిర్మించేటప్పుడు, అలాగే హిందూ దేవాలయాలు ఏవైనా సరే నిర్మించేటప్పుడు అందరం సహకరిస్తే పూర్వ వైభవం అనేది తప్పకుండా మన భారతదేశంలో వస్తుందని నేను ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి మీరందరూ తప్పుగా అనుకోకుండా మీరంతా ఎంతో కొంత మీకు తోచినంత, ఇంత అని ఏమీ లేదు, ₹1 ఇచ్చినా, ₹100 ఇచ్చినా, ₹1000 ఇచ్చినా, మీకు తోచినంత ఎంత ఇచ్చినా కానీ మనం అక్కడ కోదండ రామాలయము అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని రాముడు కాపాడుతాడని ఉన్నారో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఎందరో దారి తప్పి ఇతర అంశాల పట్ల మొగ్గు చెప్పి వెళ్తూ ఉన్నారు చాలామంది. మనకి మనం కాపాడుకోవడం, తల ఒక చేయి వేసి ఈ యొక్క దేవాలయాన్ని, ఈ కోదండ రామాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన హిందూ బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కామెంట్ ఏదన్నా చేయాలనుకుంటే చేయండి. అలాగే మీరు నన్ను తప్పుగా అనుకోకుండా ఈ యొక్క అంశంపై మీరు స్పందిస్తారని నేను మీ యందు విశ్వాసంతో ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క సీతారామచంద్రుల యొక్క అనుగ్రహము, ఆశీస్సులు ఉండాలి. అలాగే మీ అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవాది దేవుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్ కి జై. ఈ డిస్ప్లేలో నేను నా ఫోన్ నెంబర్ పెడతాను. త్వరలో కావాలంటే గనక నేనేమి ఎవరికి మోసం చేయనండి. ఎందుకంటే నేను కాంట్రాక్ట్ పనుల మీద ఎంతో కొంత నేను బాగానే ఉన్నాను. కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా నేను దైవ కార్యక్రమాలకి నేను వినియోగిస్తాను. అందుకని మీరు తప్పుగా అనుకోకండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్. మరొకసారి మీకు నేను ఈ దేవాలయం అడ్రస్ చెప్తున్నానండి. ఏలూరు 29వ డివిజన్, లంకపేట 4వ రోడ్లో, చింతలపొడి ఏలూరు రోడ్లో ఈ యొక్క దేవాలయం ఉంటుంది. దయచేసి అందరూ గమనించగలరు. ఎవరైనా వెళ్ళి ఈ యొక్క దేవాలయంలో సీతారామచంద్రుని దర్శించాలంటే దర్శించి మీ వంతు విరాళము అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.